నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14 వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14 వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14 వచనంలో, శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. మొట్టమొదట వాగ్దానం ఏంటంటే, ఈరోజు దేవుడు చూస్తున్నాడు నువ్వెంత శ్రమ పడుతున్నావో. నీ శ్రమ ఆయన చూచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, శ్రమ పడుతున్నావు కదా, చెరలో నుండి రప్పిస్తాను. ఆమేన్. చాలామంది ఒక రకమైన చెరలో ఏడుస్తూ ఉన్నారు. చెర అంటే ఒక బంధించబడిన స్థితి. దేని చేత బంధించబడ్డారు, ఏ చెర అనుభవిస్తున్నారంటే, ఈ మధ్య సర్వేలో తేలింది ఏంటంటే, ప్రతి మనిషి రోగం అనే చెరతో బాధపడుతున్నాడు. ఫస్ట్ నేను ఈ రోగం నుండి బయటపడాలి, ఏదో రకంగా చెర నుండి బయటపడాలి. అంటే 100కి 100% ప్రతి మనిషికి రోగం ఉంది, ఏదో ఒక రోగం. అన్నీ ఉంటే మానసిక రోగం, లేకపోతే ఒక శరీరంలో క్యాన్సర్ వచ్చిందని, బ్లడ్ క్యాన్సర్ అని, బోన్ క్యాన్సర్ అని, రకరకాలుగా థైరాయిడ్ అని, గ్యాస్ ప్రాబ్లం అని, లివర్ పాడైందని, కిడ్నీ పాడైందని, లేకపోతే కాలు నొప్పులని, బోన్ ప్రాబ్లం అయిందని, జాయింట్ ప్రాబ్లం అని, బ్రెయిన్ పాడైపోయిందని, బ్రెయిన్ ట్యూమర్ అని, రకరకాలుగా. కొందరికి శరీరం పైన వచ్చేటువంటి ఆ స్పాట్స్, మచ్చలను బట్టి ఇదే మచ్చో, ఏమైపోతానో, కుళ్ళిపోతానేమో, లేకపోతే ఆ ఒక్క మచ్చతోటి ఆ జీవితం అంతా కుమిలిపోయినట్టుగా ఉంటాడు అనమాట. కొన్ని సమయాల్లో అంటే మన శరీరం మనకు సపోర్ట్ చేయకపోయేసరికి చాలా బాధ ఉంటుంది. పైకి మనందరం పైకి బాగానే ఉన్నాం, కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగం.